నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఉపమాక వెంకన్న వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జనసేన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. అనకాపల్లిలో పార్టీ కార్యాలయంలో జన సైనికులు సభ్యత్వాలు అందజేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ కాకినాడలో కదం తొక్కిన అంగన్వాడీలు. కనీస వేతనం 26,000 చెల్లించాలని కాకినాడలో డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్. సబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అరీనా క్రికెట్ మైదానంలో ఉత్సవంగా సాగుతున్న వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్. అతిథులను క్రీడా అభిమానులను అబ్బురపరిచే విధంగా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించిన దివ్యాంగులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి స్వామివారి కళ్యాణం జరగనుంది. ఈ మేరకు ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు పురోహితులు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు మంత్రి అనితకి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అర్చకులు మంత్రికి బహుకరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ వారు ఏర్పాటు చేశారు. ఉపమాక స్వామి వారి కళ్యాణ వేదిక వద్ద కోలాటం, భరతనాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. నృత్య కళాకారులను హోంమంత్రి అనిత అభినందించారు. లోకాభిరామం శ్రీరామం భూయా భూయా నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః కేశవాది చతుర్వింశతిమూర్తి దేవతాభ్యాం. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సాధకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నుండి ప్రారంభించారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో, ఎవరైతే పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో వారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించి అప్పుడే వారు పార్టీలో సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సాధకులు గ్రామస్థాయి, మండల స్థాయి, వార్డు స్థాయిలో అందరూ ప్రధాన పాత్ర వహించి ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు గతంలో కంటే విస్తృతంగా సభ్యత్వాలు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఇది అవకాశాలు సద్వినియోగపరుచుకొని, గతంలో అంటే సాధకులు అంటే వాలంటీర్లు అనేవారు, అప్పుడు వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కడైనా చేయొచ్చు అనేది ఉండేది. ఇప్పుడు మనం గత ఏడాది అయితే 5 బూతులకి ఒక వాలంటీర్గా అనుకున్నాం. ఈసారి అయితే మటుకు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టలేదు. దీనివల్ల సాధక్ కంటే మీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు. మనకి అన్ని బూతులు కూడా బూత్ కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్టీరింగ్ కమిటీలు కూడా ఉన్నాయి మనకి. ఆ గ్రామ అంటే బూత్ కమిటీ వాళ్ళే గ్రామ స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా కలుపుకొని మీరు కూర్చొని వాళ్ళు మీరు కూడా కలిపి చేయాల్సినటువంటిది. సాధకంటే నేను ఒక్కరినే మిగతాతో సంబంధం లేదనుకోకుండా అందరూ కూడా కూర్చోవాలి. గ్రామంలో కూర్చొని బూత్ వైజ్ ఎందుకు అనుకుంటున్నామంటే ఈసారి బూత్ లో ఒక 1000 మంది ఉన్నారంటే బూత్ మెంబర్స్ ద్వారా కనీసం 10 మంది ఉన్నారు మన దగ్గర ప్రతి బూత్ కి.
ఆ 1000 మందిని కూడా 100 ఓటర్స్ ని ఒక్కొక్క వ్యక్తికి అప్పగించండి మీరు. ఉంటే వాళ్ళు అంటే అంత 100 మంది వస్తారు. 100 మంది అంటే మాక్సిమం 30 ఇల్లులు వస్తాయి. 20-30 ఇల్లుల మధ్య ఉంటాయి. ఒక్కొక్కంటే 3-4 అనుకున్నా. ఆ రకంగా 30 ఇల్లులు 40 ఇల్లులు కవర్ చేయడం అన్నది ఒక వ్యక్తికి పెద్ద కష్టమైన పని కాదు. ఈ 10 రోజులు ఒక రోజులోనే తీసేవచ్చు. ఆ రకంగా కాన్సన్ట్రేటెడ్ వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు బూత్ కమిటీని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయమంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏ పార్టీకి సభ్యులు వాళ్ళు అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు మనకి పార్టీ అంటే సానుకూలంగా ఉన్నారని చెప్పి మన అభివృద్ధి కార్యక్రమం చెప్తూ ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఇటువంటి మేలు జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కూడా మీకు అందరూ కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే ప్రతి మెంబర్ కూడా ఎవరైతే ఉంటారో ఆ మెంబర్ తాలూకా డీటెయిల్స్ అనే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, వాళ్ళు ఇంటి నెంబరు, వాళ్ళు ఏ పోలింగ్ బూత్ లోకి వస్తారు, ఇవన్నీ కూడా ఒక పుస్తకం ఇస్తాం. ఆ పుస్తకంలో రాసి తర్వాత మన పార్టీ ఆఫీస్కి ఇస్తే ఇవన్నీ కూడా మనం డిజిటలైజేషన్ కంప్యూటర్ లో వచ్చేస్తాయి ఫోన్ నెంబర్తో సైతం. మనం ఎప్పుడైనా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే మనం ఆ మెసేజ్ ద్వారా వాళ్ళకి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రకంగా మెంబర్షిప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మీ గ్రామంలో మన గ్రామంలో ఆ పోలింగ్ బూత్ కి సంబంధించి ఎవరు ఏ రకంగా ఉన్నారో, అందులో ఎంతమంది మనకు సానుకూలంగా ఉన్నారు, ఎంతమంది మనకు సానుకూలంగా లేరు, ఇవన్నీ కూడా వస్తాయి. మన కూటమికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, కూటమి కాకుండా ఎంతమంది ఉన్నారు, తెలుగుదేశం అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఎవరైనా మన కూటమి కుటుంబ సభ్యులే కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు. అవి కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అప్పటికి ఈ సాధకులకి ఆ విలేజ్ బూత్ కమిటీ వాళ్ళకి, విలేజ్ కమిటీ వాళ్ళకి కూడా ఒక ఆహ్వానం వస్తుంది గ్రామం మీద ఎవరు ఏంటారు. ఇప్పటికే మీకు తెలుసున్నప్పటికీ మనం మెంబర్షిప్ కానీ వెళ్ళి అడుగుతాం కాబట్టి ఇంకా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మీరు కూడా చదువుగా వారితో ఆ రేపో మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది ఈ సభ్యత్వం అనేటువంటి దీంతో మీరు ప్రతి ఒక్కరు కూడా చేరువయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలి. నేను సాధకుని, నేను ఒక్కడనే చూసుకుంటే నేను ఎవరితో మాట్లాడను, నేనే చేసుకుంటాను అన్నది కాదు. మీరు ప్రతి గ్రామంలో వెళ్ళి కూర్చొని సమావేశం పెట్టుకొని ఆ గ్రామ కమిటీ వాళ్ళతో బూత్ కమిటీ వాళ్ళని కూర్చోబెట్టి ఏ రకంగా చేద్దాం ఏంటి అన్నది అందరూ కూడా చర్చించుకొని ఈ రకంగా చేసి కంపల్సరీగా పుస్తకంలో కూడా పెట్టండి, ఆధార్ కార్డులు పెట్టండి. దీన్ని టెక్నికల్ గా ఏ రకంగా గతంలో ఇప్పటికీ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద 3 రోజుల రిలే నిరాహార దీక్షలు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ ప్రారంభించారు. సందర్భంగా అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, జిల్లా కోశాధికారి రామలక్ష్మి మాట్లాడారు. ఈ దీక్షలకు ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సత్యం, సంజయ్, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు టి రాజా మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రాజేశ్వరి, టి నాగమణి, ఎస్తేరు రాణి, రమణమ్మ, జ్యోతి, విజయ, పద్మావతి, సత్యవతి, వెంకటలక్ష్మి, కుమారి, సూర్యకళ, మంగలక్ష్మి తదితరులు దీక్షలతో పాల్గొన్నారు. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి గత 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అనంతరం ఈరోజు ఫిబ్రవరి 26, 27, 28 3 రోజుల పాటు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీలకి తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీని అమలు చేయాలని చెప్పి, అలాగే ఎఫ్ఆర్ఎస్ షరతులు లేకుండా లబ్ధిదారులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రీ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ను అందించాలని చెప్పేసి, మిగిలిపోయిన మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మెడికల్ లీవ్లు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి ఈరోజు రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. మాకు వెంటనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ఎమ్మెల్యేలందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. రేపు ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో మా వేతనాల పెంపుదల కోసం ఏమైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ వేతనాల పెంపు ప్రకటన అయితే చేయలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ
28 వరకు జిల్లా దీక్షలు సాగుతాయి. అప్పటికే ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 106,000 మంది అంగన్వాడీలు కూడా చలో విజయవాడకి వెళ్తున్నామని చెప్పేసి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తం అందరూ కూడా కదిలి విజయవాడ వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అరీనా క్రికెట్ మైదానంలో జరగనున్న 5వ జాతీయ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ 3వ రోజు చాలా ఉత్సాహంగా కొనసాగింది. ఈ టోర్నమెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు డిఫరెంట్లీ ఏబుల్ కమిటీ, ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 3వ రోజు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పారాపికెల్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ రఘుకుమార్, థాయిలాండ్ మరియు సబ్బవరం మండలం ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, గుల్లేపల్లి గ్రామ సర్పంచ్ బండారి మంగా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏపీ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ చైర్మన్ సురవరపు రామసుబ్బారావు మరియు దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సభ్యులు ఎడ్లపల్లి సూర్యనారాయణ విశేషంగా కృషి చేస్తున్నారు. 3వ రోజు బుధవారం 4 జట్ల మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్లకు ప్రధాన ఎంపైర్గా వంశీ, స్క్వేర్ ఎంపైర్గా గుణశేఖర్ వ్యవహరించారు. మొదటి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా జట్లు తలపడ్డాయి. ఒడిశా టాస్ గెలిచి ఆంధ్రప్రదేశ్ జట్టుకు బ్యాటింగ్కు ఆహ్వానించింది. This way to pick up the run of the ball. The winners of the tournament this time, the 5th National Wheelchair Cricket Championship 2026, and the champion is Rajshekhar, the Andhra team. Of the Wheelchair Cricket Association, chaired by the gentleman game cricket and the gentleman here, Mr. Ramasubbarao, and the allied members. కుమారి గారు కొద్దిగా ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పాలని అమ్మగారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. క్రికెట్ టోర్నమెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ సబ్బవరం మండలం గుల్లేపల్లిలో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే వైజాగ్లోనే ఉండేది, మేము ఎప్పుడో వెళ్ళేవారు చూసేది. అలాంటిది మా గ్రామం ఒక మారుమూల గ్రామం. అటువంటి మారుమూల గ్రామంలోని మండలానికి కూడా లాస్ట్, నియోజకవర్గం లాస్ట్, జిల్లా కూడా లాస్ట్. ఈ బార్డర్ దాటితే విజయనగరం జిల్లా, మన జిల్లా ఇది అనకాపల్లి జిల్లా. ఇటువంటి మా మండలంలోనూ ఇంత గొప్ప మహోన్నతమైన క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ యాజమాన్యానికి నా హృదయపూర్వక అభివందనములు. ఎందుకంటే మా సబ్బవరం మండలంలోని మెట్రో యూనివర్సిటీ కూడా ఉంది, తర్వాత మెరీన్ యూనివర్సిటీ కూడా ఉంది ఒంగోలు దగ్గర, అలాగే లా యూనివర్సిటీ కూడా ఉంది, అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఆ 3 యూనివర్సిటీలతో పాటు ఇది కూడా ఆనందంగా ఉంది. అది కాకుండా దివ్యాంగుల ఆటం నేను ఇప్పటికి వచ్చి ఎక్కడా వెళ్ళలేదు, చూడలేదు కూడా. అంటే వారికి మానసికంగా ఎంత ఉల్లాసంగా ఆడడానికి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారో నాకు చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే అన్ని అవయవాలు బాగా ఉన్న ఆటమే, ఇది అంత ఈజీ అయిన ఆట కాదు, ఇది చాలా కష్టమైన ఆట. పరిగెడతారు, పడిపోతారు, ఎగురుతారు, దిగుతారు, అన్నీ చేస్తారు. కానీ ఆ ఎన్ని రిస్కులు తీసుకొని ఈ యొక్క క్రికెట్ ఆడడానికి వచ్చిన దివ్యాంగులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక అభివందనములు. వారు ఇక్కడ ఆడి, మా గ్రామంలో ఆడి, స్టేట్లో ఆడి, సెంట్రల్లో ఆడి, అలాగే వరల్డ్ మొత్తం మీద మంచి ప్రజెంట్లు సాధించాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి నా హృదయపూర్వక అభివందనలు. ఎందుకంటే ఈ యొక్క గ్రామం ఎంచుకొని ఈ మారుమూల గ్రామంలో
ఈ యొక్క టోర్నమెంట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఇక్కడికి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ని మా గ్రామంలోకి తీసుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళకి మళ్ళీ మా సార్ రామసుబ్బారావు గారికి మాకు ఇంత ప్రోత్సహించి మాకు ఒక గ్రౌండ్ ఇచ్చి మాకు ఆడుకున్న ఒక అకాడమీలోను స్థలం ఇచ్చి ఒక వీల్చైర్లు ఇచ్చి మా ప్లేయర్స్ అందరికీ ఎవ్రీ మంత్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టి వచ్చిన అందరికీ ట్రావెలింగ్స్ డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మా సార్కి నేను స్వస్థగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మా ఆట ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈరోజు ఈ ఛాంపియన్షిప్ అవడానికి చాలా కష్టపడి వచ్చాం. మా కష్టం వెనుక మాకు ఎప్పుడూ కూడా నిరంతరం మాకు మా సారే ఉన్నారు. మేము ఇప్పుడు కూడా మా సార్కి మేము స్వస్థగా చెప్పుకుంటున్నాం. మాకు ఆటకి వీల్చైర్లు కూడా వచ్చింది నోడాక్స్ వన్ కంపెనీ వాళ్ళు, వాళ్ళకి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా గోరపల్లి ఎంపీటీసీ చిరికి దేముడు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల మాజీ ఎంపీపీ నాగమణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యాన ఎంపీపీ ఎన్నిక జరగవలసి ఉంది. అయితే ఎన్నికల సంఘం ఈ అంశంపై నేటికి ఒక నిర్ణయానికి రానందున జిల్లా పరిషత్ సీఈఓ నారాయణమూర్తి ఆపద్ధర్మ ఎంపీపీగా ప్రస్తుత వైస్ ఎంపీపీగా ఉన్న దేవుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు దేవుడు అధికారులు సభ్యుల సమక్షంలో ఎంపీపీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీపీగా దేవుడు కొనసాగుతాడని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేవుడు మీడియాతో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవకాశాన్ని పదవిగా కాక బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇన్ఛార్జ్ బాధ్యత అప్పచెప్పిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన పెందుర్తి మండల ప్రజా పరిషత్తులో ఇవాళ నన్ను ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే తొందరలో కూడా ఎంపీపీని కూడా ఎన్నిక చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామని మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని ముందుగా ఉంటామని కోరుకుంటున్నాం. సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కూలీలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీ ఓ పద్మజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం పేరును మార్చి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుగా మార్చడం జరిగింది. నూతనంగా పేరు మార్చిన ఈ పథకానికి సంబంధించి కూలీలో ఉన్న అపోహలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వారాల పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో గల కూలీలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను శుక్రవారం నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో 100 రోజుల పాటు కూలీలు పనిచేసేవారని దానిని 125 రోజులకు పొడిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 6 వారాలు నిర్వహించనున్న కార్యక్రమాల్లోని అంశాలను గురించి వివరించారు. 6వ వారం బాగా పనిచేసిన వారిని సత్కరించి సన్మానించి వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వికసిత్ భారత్ జీ రామ్జీ ఉపాధి హామీ పథకం కూలీలకు అవగాహనతో పాటు వారిని మరింత ఉత్తేజపరచడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఓ త్రినాథ్ రెడ్డి, ఏపీఓ వసంత్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీ చట్టం 2 సంవత్సరం డిసెంబర్లో బీబీజీ రామ్జీ చట్టంగా మార్పు చెందడం జరిగింది. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ అనే విధంగా మార్పు చెందడం జరిగింది. ఈ చట్టం గురించి జనవరిలోనే అందరికీ కూడా గ్రామ స్థాయిలో అవగాహన అయితే కల్పించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని అపోహలు అవి ఉండటం వల్ల ప్రజల్లో ఈ ఎంజీఎన్ఆర్జీ చట్టాన్ని తీసేసి ఈ వికసిత్ భారత్ బీబీజీ రామ్జీగా మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులు అవి వస్తాయని చెప్పి ప్రజల్లో అపోహలు ఉండటం వల్ల వాటి మీద అవన్నీ తొలగించడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక విధానం రూపొందించి మాకు ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా మొత్తం 6 వారాల పాటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి వారం మీడియా వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ చట్టం మీద ఉన్న వాస్తవాలు ఏంటి, అపోహలు ఏంటి అన్నీ కూడా అన్నీ చెప్పడం జరుగుతుంది మొదటి వారం. తర్వాత 2వ వారం హక్కుల పరిరక్షణ ప్రతిజ్ఞ దినం అని చెప్పి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఉపాధి హామీ కార్మికులతోటి, మిగతా ప్రజాప్రతినిధులతో అందరితోటి కూడా ప్రతిజ్ఞా కార్యక్రమం అనేది కూడా నిర్వహించాలి. తర్వాత వికసిత్ భారత్ గ్రామ సంవాద్, ఇది 3వ వారం. అంటే రకరకాల చర్చా కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమం మీద జరగాల్సి ఉంటుంది 3వ వారం అంతా. 4వ వారం అహింస నుండి హక్కుల వరకు అని చెప్పి ఈ కార్యక్రమాలు కూడా చేయాలి. 5వ వారం పంచాయతీరాజ్ కార్యకర్తలతో సంభాషణ.
అంటే దీని మీద కొత్త చట్టం మీద వాళ్ళందరికీ కూడా వివరించి వారి యొక్క సలహాలు సూచనలు అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలానే చివరి వారం 6వ వారం వికసిత్ భారత్లో కార్మికులు ఎవరైతే ఉన్నారో శ్రామికులు బాగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆ వారం అంతా కూడా సన్మాన కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంటుంది. అంటే మనం ఎంజీఎన్ఆర్జీఎస్ చట్టం ద్వారా ఒక కూలీలకి వేతనాలు ఇవ్వడం మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి ఆస్తుల్ని కూడా మనం గ్రామ పంచాయతీలో సృష్టించుకోవడం జరుగుతుంది. అలానే ఎంజీఎన్ఆర్జీఎస్ చట్టంలో 100 రోజులు పనిదినాలు ఉంటే అది ఇప్పుడు విబిజి రామ్జీలో 125 రోజులకి పెంపు చేయడం జరిగింది. అలానే సమయానికి తగ్గ పేమెంట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వర్క్లు అన్నిటి కూడా పారదర్శకంగా జరుగుతాయి. ప్రతి వర్క్ కూడా జియో ట్యాగింగ్ చేయబడుతుంది. అలానే అటెండెన్స్ కూడా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అందరికీ తెలియజేసి కూడా పెంచడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఇవన్నీ కూడా ఈ 6 వారాల పాటు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. దానికోసమని ఈ రోజు నుంచి కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఇంచుమించు అవే గైడ్లైన్స్ ఉంటాయి. కాకపోతే పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచడం జరిగింది. పేరు మార్పు కూడా జరిగింది. విబిజి రామ్జీ వేసి పేరు మార్చడం జరిగింది. మిగతా కార్యక్రమాలన్నీ మేడం గారు చెప్పారు. అదే కార్యక్రమాలు అండి. ఈ ఉపాధి హామీ పేరు నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అభిజిక్ మిషన్ గ్యారంటీ అనే కార్యక్రమానికి ఏప్రిల్ నుంచి మార్పు చేయబడుతుంది. దీంట్లో ముఖ్యంగా వచ్చినవి ఈ 100 రోజుల నుంచి 200 రోజులు 125 రోజుల వరకు పెంచడం జరిగింది. అలాగే దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రతి సంవత్సరంలో 60 రోజులు సెలవుగా ప్రకటించారన్నమాట. అంటే వ్యవసాయ వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసము అదొకటి చేశారు. అలాగే ఈ చివరి వారంలో ఎవరైతే 100 రోజులు పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సన్మానించమని చెప్పారండి. ఈ కార్యక్రమం కూడా దీన్ని చేస్తాము. ప్రతి గ్రామంలో కూడా ర్యాలీలు గ్రామ సభల ద్వారా దీనికి ప్రచారం చేయమని చెప్పారు. అది కూడా మేము కింద సిబ్బంది వారితో తెలియపరిచినామండి. ఈ కార్యక్రమాన్ని మా ముందుగా మీడియా ద్వారా బయట తెలియపరిచి ప్రజలందరూ తెలిసి ఈ యొక్క విబిజి రామ్జీ అనే యొక్క పథకాన్ని చట్టాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజల యొక్క సలహాలు ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకరించాలని మేము అందరం కోరుకుంటున్నాం. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించింది. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. గత 35 రోజులకు గాను వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,58,536 నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,82,822 నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా 42 గ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలు లభించాయని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున మరి హుండీలు తెరవగా 35 రోజులకు గాను 2,17,83,358 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 42 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు వచ్చింది. మరియు 13 దేశాల నుండి 73 విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ధర్మకర్తలు మరియు డి సురేష్ బాబు అసిస్టెంట్ కమిషనరు మందపల్లి, అలాగే పివిఎస్ కామేశ్వరరావు గారు గ్రూప్ టెంపుల్స్ పలువేల, బి నరేంద్ర కుమార్ గ్రూప్ టెంపుల్స్ ఆత్రేయపురం, అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, మరి పత్రికా విలేకరులు, అలాగే కరూరు వైశ్య బ్యాంక్ వారు, మరి కెనరా బ్యాంక్ వారు, వీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామని చెప్పి ఇది ఒక రికార్డు. దేవస్థానంలో అత్యధికంగా రికార్డు స్థాయి కలెక్షన్ అని చెప్పేసి భక్తులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వాల నమోదు కొరకు పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేయడం జరిగిందని, జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని పిఠాపురం నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు.
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంత ఉత్సాహంగా సభ్యత్వ నమోదు జరుగుతోందని 5-మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, సభ్యులు, పార్టీ నాయకులు ఓదూరి కిషోర్, ఓదూరి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వర్తించారు. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా జోరుగా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో చాలా బిజీగా ఉన్న, పార్టీని రాష్ట్రం అంతా బలోపేతంలో బిజీగా ఉన్నా సరే తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురం అంటే చాలా ప్రేమ. రాష్ట్రం అంతా కూడా 26వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం అవుతుండగా వారం రోజుల ముందే పిఠాపురమే ఉన్న ఒక పక్షపాతాన్ని ఆయన చూపించారు. పిఠాపురం అంటే తనకు ఎంత ఇష్టమో ఈ విధంగా ఆయన చూపించారు. గత సంవత్సరంన్నరగా పిఠాపురం అన్నది చాలా అద్భుతమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. మనం అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒకటే అడిగాం, పవన్ రావాలి, పాలన మారాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా చెప్తుండగా మన పిఠాపురం నుంచి పవన్ రావాలి, పిఠాపురం మారాలని నినాదంతో మనం ఆయన్ని పిఠాపురానికి ఇన్వైట్ చేయడం, మన అందరి కోరికని ఆయన్ని మన్నించి పిఠాపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆయన అద్భుత విజయం మనం పిఠాపురం నుంచి ఇచ్చి, తొలి విజయం అదేవిధంగా అద్భుత విజయం మనం ఇచ్చాము. ఆయన్ని తీసుకెళ్లి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో మనం కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఆ ప్రేమ అభిమానాన్ని ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చూపిస్తున్నారు. ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపుగా 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా అవసరమైనప్పుడు తన సొంత డబ్బు కూడా తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురాన్ని ఖర్చు పెట్టే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈ పిఠాపురం నియోజకవర్గం అన్నది సభ్యత్వ నమోదులో రాష్ట్రానికే మనం మళ్ళీ కూడా ఒక మార్కు చూపించాలని చెప్పేసి నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జనసేన కార్యకర్తలు అయితే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. దాదాపుగా ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా సభ్యత్వ నమోదు గురించి, జనసేన సిద్ధాంతాల గురించి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజల దగ్గర కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సభ్యత్వ నమోదు అన్నది ఏదో పార్టీ సభ్యత్వం తీసుకోవడం, దాన్ని మర్చిపోవడం కాదు. ప్రతి పార్టీలో కాకుండా జనసేన పార్టీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పార్టీలో సభ్యుడైతే పార్టీకి మాత్రమే అతను బాధ్యుడు కాదు, తన సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. దీనికోసమనే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమీ అవ్వకూడదు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు భరోసాగా ఉంటుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం నిలబడిపోతాడు, అడ్డంగా అన్న విధంగా ఆయన ఉంటారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చే విధంగా దీన్ని రూపకల్పన జరిగింది. అనేక మంది తెలుసో తెలియక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు కూడా జనసేన పార్టీ చాలా సందర్భాల్లో అండగా నిలబడ్డ విషయం కూడా మనం గత 10 సంవత్సరాలుగా చూసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన కుటుంబంలో భాగస్వాములు అయ్యి కుటుంబ సభ్యులుగా మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. పిఠాపురం ఆదర్శంగా నిలబడాలి. రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఏదో మాట వరుసగా చెప్పే నాయకుడు కాదు. ఎందుకంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తన సొంత సంపాదన నుంచి, అంటే ఏదో దీని నుంచి సంపాదించడం కాదు, రాజకీయాల్లో సంపాదించింది కాదు, తన కష్టపడి సినిమాలు తీసుకుని సంపాదించుకున్న దాంట్లో 2 కోట్ల రూపాయలని ఈ ఇన్సూరెన్స్ కోసం, తన కుటుంబ సభ్యుల ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆలోచించకుండా డబ్బులు ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అతను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఆయన మన నియోజకవర్గం ఎమ్మెల్యే అవడం ఆయన చేసుకున్న అదృష్టం కాదు, మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ప్రజలు చెప్పడం మీకు కూడా మేము మాట ఇస్తున్నాం, మీరు మా నియోజకవర్గం జీవితాంతం ఎమ్మెల్యే కింద ఉంటారని, అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కూడా మీరు అవుతారని చెప్పేసి సందర్భంగా మీకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెప్పిన మీకు మాటిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజను వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం నాడు వనదుర్గ ఆలయం నందు ఖడ్గమాల పూజను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ శుక్రవారం కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ ఖడ్గమాల పూజకు దేవస్థానం వారు ఒక
యంత్రం, ఆ యంత్రంపై అమ్మవారి ప్రతిమ ఇచ్చి వైదికులు ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతుంటే భక్తులతో కుంకుమ పూజ నిర్వహిస్తారు. అనంతరం శ్రీ అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. అలాగే వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి స్వామివారి కండువా రవికల వస్త్రంను ఈ పూజలో పాల్గొన్న భక్తులకు అందజేస్తారు. ఈరోజు శుక్రవారం కావడం వల్ల అందున ఈ పూజ ప్రారంభించి 2వ వారం అవడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజలు నిర్వహించుకొని శ్రీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు కటాక్షాలకు పాత్రులయ్యారు. భగవాన్ అక్షమీలు కూడా మళ్ళీ న్యాయమైన నుండి ఆ కమలబాబుతో విడిచిపెట్టాను. ఈసారి ఆడవారు మీ దగ్గర నుండి ఆ రాగి క్లాస్ని కొద్దిగా పసుపు తీసుకుని తడి చేసుకుని రాగి క్లాస్ని పసుపు కొట్టుకోకండి, కొద్దిగా పసుపు రాసి అలాగే కుంకుమతో కొట్టుగా విడిచిపెట్టండి. కొద్దిగా పసుపు తడి చేసుకుని రాగి క్లాస్ కుంకుమతో 3 చోట్ల కుంకుమతో కొట్టు పెట్టండి. భార్యాభర్త ఇద్దరు కూడా కొద్దిగా అక్షతలు ఆ కలశలో వేయండి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ ఏ విజయనగరం గ్రామాల్లో గిరీష్ వర్మ పర్యటించారు. సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి కింద మన ఈరోజు దుర్గాడికి విజయనగరం గ్రామానికి సుమారు 4 లక్షల చెక్కులు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. మన వర్మ గారు కూడా అందుబాటులో ఉంటారు. మన కూటమి ప్రభుత్వం కూడా అందుబాటులో ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని చారిత్రక, ఆధ్యాత్మిక మరియు ఇంజనీరింగ్ అద్భుతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరుతూ నేడు శాసనసభలో ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ తీసుకెళ్లడం జరిగింది. నియోజకవర్గంలోని పలు కీలక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఉపాధి మెరుగుపడడంతో పాటు కోనసీమ పర్యాటక రంగానికి కొత్త కళ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు: అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అయినవిల్లి క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అధునాతన వసతి గృహాలు, మరుగుదొడ్లు మరియు క్యూలైన్ల క్రమబద్ధీకరణ వంటి వసతులను మెరుగుపరచాలని కోరడమైంది. ఆదుర్రు బౌద్ధ స్తూపం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆదుర్రులోని పురాతన బౌద్ధ స్తూపాలు ప్రస్తుతం సరైన ఆదరణకు నోచుకోవడం లేదు. దీనిని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేక నిధులు కేటాయించాలని, అక్కడ పర్యాటకుల కోసం ఇన్ఫర్మేషన్ సెంటర్ మరియు పార్కులను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలంలో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది అధ్యక్ష. ఆ విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అధ్యక్ష. అయితే అక్కడ ఏ విధమైనటువంటి వసతులు లేవు అధ్యక్ష. పార్కింగ్ ప్లేస్ కానీ రెసిడెన్స్ కానీ ఏ విధమైనటువంటి వసతులు లేవు అధ్యక్ష. ఇకపోతే మామిడికుదురు మండలంలో ఆదుర్రు బౌద్ధ స్తూపం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ బౌద్ధ భిక్షువులు ఎప్పుడూ వస్తూ పోతుంటారు అధ్యక్ష. అది పర్యాటక ప్రాంతంగా చేసి అక్కడ వస్తున్నటువంటి ఈ బౌద్ధ భిక్షువులకి ఇతర పర్యాటకం చూడటానికి వస్తున్నటువంటి వ్యక్తులకి అందరికీ ఈ వసతులు కల్పిస్తే మంచిగా ఉంటుంది అనేది నా అభ్యర్థన అధ్యక్ష. ఇకపోతే పి గన్నవరం హెడ్ క్వార్టర్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టినటువంటి అక్విడక్ట్ ఉంది అధ్యక్ష. అది పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభ్యర్థన అధ్యక్ష. ఇది తమ ద్వారాగా కన్సర్న్ మినిస్టర్ గారికి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. పిఠాపురం అఖిలపక్ష నాయకులు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ కలిసి నిరుపయోగంగా ఉన్న రైతు బజార్ను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రైతులు తాము పండించిన కాయగూరలు, ఆకుకూరలు పంటంతా మొదట్లో ఈ రైతు బజారుకు తెచ్చి విక్రయించేవారని అన్నారు. అయితే రాను రాను అధికారులు ఎవరూ ఇక్కడ సౌకర్యాలు కల్పించక పట్టించుకోకుండా వదిలివేయడంతో నిరుపయోగంగా మారిందన్నారు. దీంతో రైతులు దూర ప్రాంతమైన కాకినాడ రైతు బజారుకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పిఠాపురంలో ఉన్న ఈ రైతు బజార్ను వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలు చేపడితే రైతులకు మేలు చేసిన వారవుతారని అఖిలపక్ష నాయకులు విన్నవించుకున్నారు. సందర్భంగా అల్లవరపు నగేష్, కొండెపూడి శంకర్రావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పెమ్మరాజు, సత్యచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పిఠాపురం పట్టణంలో రైతు బజారు చాలా అవసరమండి. ఎందుకంటే నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి పంట ఈ రోజు కాకినాడ వెళ్ళి అక్కడ రైతు బజార్లో అమ్ముకోవడం జరుగుతుందండి. అక్కడ కాకినాడ వాళ్ళు పిఠాపురం వాళ్ళు కూడా గొడవలు జరగడం జరుగుతుంది. మార్కెట్ యార్డుకు సంబంధించిన వాళ్ళు అడుగుతుంటే రైతు బజార్ ఆ రోజు 2011లో తీర్మానం చేశారండి. స్పెషల్ ఆఫీసర్ టైంలోనే కౌన్సిల్ తీర్మానం అయింది. తర్వాత వంగయ్య గారి టైంలో 2013లో దీన్ని శంకుస్థాపన చేసి మార్కెట్ యార్డు శాఖ నుంచి సంబంధించి సుమారు 35 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్ఎస్ఎన్ వర్మ గారు 2015 4వ నెల 6వ తారీఖుని చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గారు చినరాజప్ప గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన పిఠాపురానికి హోమ్ మినిస్టర్ మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి గంజారాయిలు ఎక్కువైపోయారు, అలాగే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు చూస్తుంటే మా వెనకాతల ఒక షెడ్ ఆక్రమించి ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటని అడిగితే అందరి మీద తిరగబడేటువంటి పరిస్థితి. మేము పలానా ఓళ్ళు తాలూకా మీరు ఏం చేస్తారు తీసుకోండి అనే పరిస్థితి తయారైంది. కానీ ఇక్కడ నియోజకవర్గానికి రైతు బజార్ చాలా అవసరం. గత జీవో ప్రకారం అక్కడ కోర్టు ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కోర్టు చేయడం జరిగిందండి. ఆ లేఅవుట్ లో ఉన్నటువంటి విషయం ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అండర్లైన్ చేశాం. అంటే పబ్లిక్ ఉపయోగపడే విధంగా వాళ్ళు లేఅవుట్లోనే జీవో ప్రకారం పబ్లిక్ పర్పస్ లైక్ పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ ఆర్ ఎక్స్ట్రా అంటే ప్రజలకు ఉపయోగపడేది ఏదైతే సరే కట్టొచ్చు అని చెప్పి జీవో ప్రకారం ఉంది. అంటే లేఅవుట్లు ఇచ్చేటువంటి ఆ రూల్స్ ప్రకారం. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు కూడా మాకు అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దానికి ప్రొటెక్షన్ చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే కొంతమంది దీన్ని పార్క్ గా వాడుకుంటున్నారు, కొంతమంది డంపింగ్ యార్డ్ లో వాడుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు చూస్తే చెత్త అక్కడ తగలబెట్టారు. మా వెనకాల పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయండి. కాబట్టి షాపింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడా అవన్నీ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజా ఉపయోగాన్ని నిమిత్తం ఇది ఇక్కడ ఉంచాలని చెప్పి అఖిలపక్షం తరఫున ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాం. ఇది తక్షణమే చర్యలు తీసుకుని ఓపెన్ చేయకపోతే దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేయడానికి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకేనండి. మన పిఠాపురంలో రైతు బజారు కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత 2013లో ఈ రైతు బజార్ను నిర్మించడం జరిగింది. అప్పుడే ప్రభుత్వ ప్రతినిధులు దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత దానికి ఎంచేత ఏదో ప్రతిఘటన రావడంతో అది అప్పటి నుంచి కూడా దాన్ని ఏ విధమైన వినియోగంలోకి రాకుండా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అది కానీ ఏంటంటే ప్రభుత్వం వారి పాలసీ ప్రకారంగా ప్రతి మండలానికి కూడా ఒక రైతు బజార్ ఉండాలని చెప్పేసి ఒక ఆదేశాలతోటి ఒక నిర్ణయంతో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కూడా రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము అన్ని అఖిల పక్షాల తరఫున కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వాస్తవంగా రైతు బజార్ నిర్మాణం జరిగింది కాబట్టి రైతు బజార్ని గతంలో నిర్మించినటువంటి రైతు బజార్ షెడ్యూల్లోనే కూడా ఇమీడియట్ గా కూడా ఆ రైతు బజార్ను ప్రారంభించాలని చెప్పేసి మన అఖిలపక్ష కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిగతా విషయాలు మన నగేష్ గారు చెప్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామివారి వార్షిక తిరుకల్యాణ ఉత్సవాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి ఈ సంవత్సరం భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పర్యవేక్షణలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయని, దానికి తగ్గట్టుగా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయని, శ్రీవారి లడ్డు ప్రసాదం కూడా భక్తులకు అందజేయడానికి సిద్ధం చేశామని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుబంధ దేవాలయమైన శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుండి అనగా 26/2/2026 గురువారం సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమై తేదీ 3/3/2026 మంగళవారం వరకు స్వామివారి పాంచాన్నిక దీక్షతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా ఉదయం ముహూర్తాన్ని అనుసరించి ఉత్సవ కావడి నిర్వహించడం జరిగింది. సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహవచనము,
ఋత్విక్వర్ణ కంకణధారణ అనంతరం మృత్సంగ్రహణం కార్యక్రమం నిర్వహించి పుట్టమన్ను తీసుకువచ్చిన తర్వాత స్వామివారికి అశ్వవాహనంపై గ్రామ తిరువీ సేవ నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా 27/2/2026 శుక్రవారం ఉదయం పెద్దపల్లికిలో స్వామివారి తిరువీధితో గ్రామంలో ఉన్నటువంటి అష్టదిక్పాల ఆవాహన చేసి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి స్వామివారిని అమ్మవారిని ఎదురెదురు వాహనాల్లో స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారులను శేషతల్ప వాహనం పైన అధిష్టము చేసి గ్రామ తిరువీధి సేవ నిర్వహించి శ్రీమాన్ గొట్టుముక్కల శ్రీమాన్ ఉపమాక సింహాద్రాచార్యుల వారి ఇంటి వద్ద ఎదురు సన్నాహ మహోత్సవం అనే కార్యక్రమాన్ని, పెండ్లి మాటలు అనేటువంటి కార్యక్రమాన్ని, కన్యావరణ సంవాదం అనేటువంటి విశిష్టమైనటువంటి ఘట్టాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక వేదిక వద్ద అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 28వ తేదీ రాత్రి హంసవాహనంపై స్వామివారి తిరువీధి సేవ, 1వ తేదీ స్వామివారి యొక్క సదస్యం పండిత సభ అనేటువంటి కార్యక్రమాన్ని, అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. 2వ తేదీ మధ్యాహ్నం తోటోత్సవ కార్యక్రమంలో రాజాదిరాజ వాహనంపై స్వామివారిని తిరువీధి సేవ, తోటోత్సవం అనంతరము రాత్రి గజవాహనంపై గ్రామం తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. 3వ తేదీ ఏర్పడినటువంటి పౌర్ణమి సందర్భంగా ఉన్నటువంటి గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 గంటలకు గ్రామ బలి విసర్జనలు పూర్తి చేసి ఆలయంలో మహాపూర్ణాహతి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత స్వామివారి యొక్క విశేషం చేత సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజీపేట అనే సముద్ర తీరానికి స్వామివారిని తీసుకుని వెళ్ళి ఆ రాజీపేట సముద్ర తీరం వద్ద శ్రీ సుదర్శన పెరుమాళ్ళ వారికి అవభృత స్నానం నిర్వహించిన తర్వాత స్వామివారి యొక్క తిరుమంజన కార్యక్రమము, నూతన వస్త్ర అలంకరణలో, విశేష ఆరాధనలు, విశేష ప్రసాద నివేదనలు, తీర్థగోష్ఠి, భక్తులందరికీ ప్రసాద వినియోగం నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఆలయానికి వచ్చి 1 గంటకల్లా స్వామివారి యొక్క ఆలయాన్ని కవాట బంధనం చేయడం జరుగుతుంది. ఆలయం మూసివేయడం జరుగుతుంది. తిరిగి 8 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి పుణ్యాహవచన కార్యక్రమాలు నిర్వహించి సుమారు రాత్రి 9 గంటలకు గాళావత్సవం, అద్దపు సేవ, అనంతరం రథోత్సవ కార్యక్రమం, తర్వాత తిరుమంగయ్య ఆళ్వారి యొక్క విశేష గ్రామ తిరువీధి సేవ, చోర సంవాదము, ఆలయంలో లక్ష్మీ సంవాదము తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తేదీ 4/3/2026 నుండి 6/3/2026 వరకు 3 రోజుల పాటు పవళింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ పవళింపు ఉత్సవాల్లో మొదటి రోజు ద్వాదశ తిరువారాధన కార్యక్రమము, అనంతరం శ్రీ వైష్ణవ స్వాములు మాత్రమే వాహనం మోయిచుండగా సప్త ప్రాకార సేవని 7 సార్లు ఆలయంలో స్వామివారు తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం పుష్పయాగోత్సవం మొదటి రోజు, తదుపరి 5, 6వ తేదీల్లో పుష్పయాగోత్సవం 2-3 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పాంచరాత్రి ఆగమాన్ని అనుసరించి శ్రీ వైష్ణవ సాంప్రదాయబద్ధంగా తంగళై సాంప్రదాయంలో ఉత్సవాలన్నీ నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తుల నివారణ శాఖ మార్చులు గౌరవనీయులు పాయిక్రాపేట శాసనసభ్యురాలు శ్రీమతి వంగళపూడి అనిత గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం అనేక రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సర్పంచ్ బోకం స్వామినాయుడు అమ్మవారి ఆలయం దగ్గర భక్తుల సౌకర్యార్థం ఎన్ని ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి పండుగకు బోకం శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలతో పండుగ అత్యంత వైభవంగా జరిగింది. సందర్భంగా బోకం శ్రీనివాస్ తమ సొంత నిధులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు, మహిళా వాలీబాల్ పోటీలు, జిల్లా స్థాయిలో ఎడ్ల పోటీలు, గుర్రెప్ప పందాలు, అమ్మవారి ఘటాలతో జానపద కళారూపాలతో కోలాహలంగా జరిగింది. ఎడ్ల పందాలతో జిల్లా నలుమూలల నుంచి 52 ఎడ్ల బండ్లు పాల్గొనగా 25 గుర్రాల పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం విజేతలకు అధిక సంఖ్యలో నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బోకం
శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్వం పల్లెల్లో పండుగలు సంప్రదాయబద్ధంగా జరిగేవని, ఆనాటి సంప్రదాయాలు కనుమరుగవకుండా ఉండేందుకు ఆనాటి పద్ధతులతో పండుగను వేడుకగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఎడ్ల బండ్ల పోటీలు, గుర్రపు పందాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామ ప్రజలందరూ ఆనందంగా పండుగ చేసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. పన్నెండు రాముడు రాయపురాజపేట, 13 అప్పలవాడి గారు అప్పన్నపాలెం, 14 అని గజపతినగరం. పూర్వం కొట్టలేక చాలా గ్రామాల్లో పందాలు ఉన్నప్పటికీ కూడా మరి అతని మాట మీద గౌరవంతో ఆ పందాలను ఆపుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఫోటో వేయని చెప్తే నెక్స్ట్ పిలిచేస్తాం త్వరగా. ఇటీవల రాజమండ్రిలో కల్తీపాలు సేవించి కొందరు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఆహార భద్రతా అధికారి ఏపూరి రామయ్య ఆధ్వర్యంలో రావులపాలెం పట్టణంలోని పలు పాల కేంద్రాలు, మిల్క్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలు నిల్వ విధానం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పలు కేంద్రాల నుంచి పాల శాంపిల్ సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నమూనాల్లో విష పదార్థాలు లేదా కల్తీ పదార్థాలు ఉన్నట్లయితే తేలితే సంబంధిత అమ్మకందారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన పాలను మాత్రమే వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆహార భద్రతా అధికారులు సూచించారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఉపమాక వెంకన్న వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జనసేన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. అనకాపల్లిలో పార్టీ కార్యాలయంలో జన సైనికులు సభ్యత్వాలు అందజేసిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ కాకినాడలో కదం తొక్కిన అంగన్వాడీలు. కనీస వేతనం 26,000 చెల్లించాలని కాకినాడలో డిమాండ్ చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్. సబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అరీనా క్రికెట్ మైదానంలో ఉత్సవంగా సాగుతున్న వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్. అతిథులను, క్రీడా అభిమానులను అబ్బురపరిచే విధంగా తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించిన దివ్యాంగులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.